వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఎలా చూద్దాం. ఇది లైనింగ్ 1 మీటర్ ఉంది. ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుని డిజైన్గా కుట్టుకుందాం. ఇలా అని ఫస్ట్ కట్ చేసుకుందాం. కట్ చేసే విధానం చూపిస్తాను వీడియోలో. ఇలా ఇది ఫోల్డింగ్ పైకి రావాలి, కచ్చాస్ కిందికి రావాలి. లెంత్ వచ్చి 9 ఇంచెస్ ఉందన్నమాట స్లీవ్స్. కనెక్ట్ స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకుందాం. మళ్ళీ కింద చంకల కింద రౌండ్ షేప్కి స్లీవ్స్ 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి దీన్ని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. స్లీవ్స్ కట్ చేస్తున్నాం. ఇలా స్లీవ్స్ అయిపోయినాయి. ఇలా ఇప్పుడు దీన్ని ఒక ఫ్రంట్ బ్యాక్ ఎలా అని మనం కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పీస్కు రావాలి మనకి. దీన్ని కొంచెం క్రాస్గా కొంచెం మనము పీస్ కచ్చా తీసేద్దాము. ఒక 1/4 ఇంచ్ అంత. అప్పుడు నీట్గా ఫ్రంట్లో నీట్గా వస్తుంది అనమాట. ఇలా ఇది అయిపోయి స్లీవ్స్. ఇప్పుడు బ్యాక్ పీస్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పీస్కి నేను ఇలా వేసుకుంటాను. అంటే స్లీవ్కి ఇట్టి వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు బ్యాక్ పీస్కి ఇట్టి వేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనకి కచ్చాస్ ఆ సైడ్కి రావాలా, ఫోల్డింగ్స్ ఈ సైడ్కి రావాలన్నమాట. స్లీవ్స్ ఏ విధం వస్తుందో స్లీవ్స్ టైప్ కాదు ఇది. బ్యాక్ సైడ్కి ఇలా ఇది మనకి లెంత్ వచ్చి వెల్లడికి వచ్చేసి 13 ఇంచులు ఉందన్నమాట. అది బ్లౌజ్. జంప్ వచ్చి ఒక 14.5 ఇంచు అనమాట. నేను ఒక 15 ఇంచులు తీసుకుంటాను. కట్ ½ ఇంచ్ పోతుంది కదా. ఒక నెట్టిక్ స్ట్రైట్గా మార్క్ వేసుకోవాలి. ఇది స్కేల్ పెట్టుకుని వేసుకుందాం. నీట్గా స్ట్రైట్ లైన్ వేసుకుందాం. మనం ఇట్లా వేసుకునేద్దాం. ఆ తర్వాత మనకి బ్యాక్ సైడ్ నెక్కి వచ్చి వెల్లడికి వచ్చి ఒక 2.5 ఇంచెస్, లెంత్ వచ్చి ఒక 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. దీన్ని మనము వి షేప్ టైప్ తీసుకున్నాం. ఇట్లా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇట్లా చూసుకొని నేర్చుకోవాలి. ఇది షేప్స్ ఇక్కడ నుండి ఇక్కడ 3కి ఒక మార్క్ వేసుకున్నాము. ఇప్పుడు దీని నుండి మనము ఒక షేప్ ఇద్దాం. వి షేప్ మనకి ఇలా షేప్ వచ్చేసింది. అలాగే షోల్డర్ వచ్చి మనకి ఒక 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ అంటే మనం 3.5 తీసుకోవాలి. మనకు స్టిచ్ చేసానికి 1/2 ఇంచ్ అక్కడ ఇక్కడ సైడ్లో వెళ్ళిపోతుంది అనమాట. ఒక 3.5 ఇంచెస్ తీసుకుంటాం. లెంత్ వచ్చి ఒక 6 ఇంచులు తీసుకుంటాం అనమాట. 6 ఇంచెస్. దీన్ని ఇప్పుడు ఇక్కడ సైడ్లో హెచ్ కట్ చేసి ఇస్తాము. మనకి పీస్ వద్దు అనమాట. సైడ్లో కచ్చా. ఇప్పుడు దీనికి చంకల కిందకి ఒక రౌండ్ షేప్ ఇద్దాం అనమాట. ఇట్లా ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ ఇట్స్ పెట్టేసేసి ఇలా రౌండ్ షేప్ నీట్గా వేయాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. అయిపోయింది. బ్యాక్ పీస్ చూడండి నీట్గా వచ్చిందనమాట. అలాగే ఫ్రంట్ పీస్ కూడా కట్ చేసుకున్నాం మనము.
ఫ్రంట్ పీస్ వచ్చి మనకి టోటల్ జంప్ వచ్చి 15 ఇంచెస్ ఉందన్నమాట. 15 ఇంచెస్ బ్యాక్ సైడ్ తీసుకున్నాం కదా, మనం ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అంత ఎక్స్ట్రా అవుతుంది, ఎందుకంటే క్రాస్ బెల్ట్ కటింగ్ వెళ్ళిపోతుంది కదా. దాని ఫ్రంట్ వచ్చి 4, నెక్ వచ్చి ఫ్రంట్ ఒక 6.5 ఇంచ్ ఉందన్నమాట. లెంత్ సేమ్ ఇక్కడ 2.5 ఇంచ్ తీసుకున్నాను, సేమ్ అదే వెళ్తే 2.5 ఇంచెసే వెల్లడి తీసుకోవాలి నెక్కి. అట్లే జంప్ కూడా అంతే, ఒక 6.5 ఇంచెస్ తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ కటింగ్ కి ఒక 4.5 ఇంచెస్ అన్నమాట. ఇక్కడ సెంటర్ లో క్రాస్ కటింగ్ కి 12.5 ఇంచెస్ అన్నమాట. చూడండి, మనం ఇట్లా దీన్ని ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి, అప్పుడు మనకి కింద చూడండి ఇంత పీస్ మనకి క్రాస్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సేమ్ అంతే 6 ఇంచులు తీసుకుంటాను, సేమ్ బ్యాక్ సైడ్ ఎలా తీసుకున్నామో అలాగే ఇక్కడ కూడా అలాగే తీసుకున్నాను. ఇక్కడ 13 ఇంచెసే ఉంది అన్నమాట. ఇది దీన్ని ఎట్లా నీట్గా రౌండ్ షేప్ తీసుకున్నాం నెక్కి. అలాగే క్రాస్ కటింగ్ కూడా బెల్ట్ది కట్ చేసుకున్నాము. దీన్ని ఇట్లా రౌండ్ చేపించుకున్నాం కొంచెం. ఇది ఫ్రంట్ పీస్ అయిపోయాక ఇది క్రాస్ బెల్ట్ కింద వస్తుంది. ఇది నెక్, ఇది ఫ్రంట్ చెస్ట్ పీస్. క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాం. లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాం. ఇది బార్డర్ పీస్ తీసేయాలి, మళ్ళీ స్టిచ్ చేసే తర్వాత తీసేసి మళ్ళీ డబల్ స్టిచ్ చేసుకున్నాం. ఈక్వల్గా చూసుకొని దాన్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సమయానికి మాత్రం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం పెట్టుకున్న స్లీవ్స్ ఇలా. స్లీవ్స్ అయిపోయా. ఇప్పుడు బ్యాక్ పీస్ ఫ్రంట్ పీస్ కూడా వేసుకుని కట్ చేసుకున్నాం. సేమ్ ఇట్లా పెట్టుకుని మనం దీన్ని కట్ చేసుకున్నాం. బ్యాక్ పీస్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పీస్ కూడా కట్ చేసుకున్నాం. బ్యాక్ పీస్ ఇట్లా పెట్టుకొని కట్ చేసుకున్నాం, ఫ్రంట్ పీస్ ఇట్లా పెట్టుకొని కట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి పీస్ కింద కావాలి కదా క్రాస్ పెట్టి. దాన్ని
ఇప్పుడు ఫ్రంట్ పీస్ కూడా అయిపోయింది. ఇది క్రాస్ బెల్ట్కి ఇప్పుడు ఫ్రంట్ పీస్ చెస్ట్ పీస్కి మనము పాయింట్లు ఇచ్చుకున్నాము. డాట్స్ కట్టిందికి ఇక్కడ 2 ఇంచెస్ ఉందన్నమాట ఫ్రంట్కి. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పాయింట్ ఇచ్చుకోవాలి డాట్స్. ఇక్కడ 4 ఇంచెస్ ఉంది. 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి మళ్ళీ 1 ఇంచెస్, మళ్ళీ ఇక్కడ ఒక 2.5 ఇంచెస్ మనకి పైకి. ఇప్పుడు 3 మార్క్స్ ఇలా మార్క్ వేసుకోవాలి. సెంటర్లో పాయింట్ రావాలి, ఎట్లా వేసుకోవాలి. మనం దీన్ని 2 కలిపి కట్టుకొని స్టిచ్ చేయాలి. ఇప్పుడు దీన్ని 4 డాట్స్ వచ్చినాయి. 4 డాట్స్కి 4 వేయాలి అన్నమాట లైనింగ్స్. లైన్ ఇక్కడ నుండి ఇక్కడ 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ 5 ఇంచెస్ ఉంది. సెంటర్లో ఇంత గ్యాప్ రావాలి. ఈ సైడ్ ఇప్పుడు సేమ్ మార్క్ ఈ సైడ్ కూడా వేసుకుందాం మనము. ఇది అయిపోయింది ఫ్రంట్ పీస్కి. మనం ఇక్కడ బ్యాక్ సైడ్ వీ షేప్ తీసుకున్నాం కదా నెక్కి. ఇప్పుడు దాన్ని మనం డిజైన్గా కట్ చేసుకున్నాం కాబట్టి దానికి డిజైన్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో డిజైన్ పెట్టుకొని బ్యాక్ నెక్ చూద్దాము. ఫస్ట్ మనకి ఇలాంటి పేపర్ కాన్వాస్ అని షాప్లో పెడితే మనకు దొరుకుతుంది అనమాట. మీటర్ వచ్చి 30 రూపీస్. ఇది దీన్ని మనము ఇప్పుడు నెక్కి డిజైన్ పెట్టుకుని కట్ చేసుకున్నాం. ఇలా వేసుకోవాలి. ఇలా 2 ఫోల్డింగ్స్. ఇది ఫోల్డింగ్స్ మన పక్కన కచ్చా సాస్ అయిపోవాలి. ఇప్పుడు మనకి పెట్టుకొని దీన్ని మార్క్ చేసుకుందాం నీట్గా. ఆ తర్వాత మనకి 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకొని మనం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మార్క్ వేసుకుందాం. మనం దీన్ని కూడా కట్ చేసిద్దాం. ఇక్కడ లోపల సైడ్ అనేది కూడా పీస్ కట్ చేస్తాం. మనకు కావాల్సింది పీస్ చూడండి. మనకి ఈ పీస్ మాత్రం బ్యాక్ సైడ్ మనం స్టిచ్చింగ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ ఇచ్చే పీస్ని స్టిచ్ చేసుకున్నాక దాన్ని కట్ చేస్తాం.
కట్ చేసుకునేసి ఇప్పుడు దీన్ని మనము ఇట్లా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా పెట్టుకునేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని కచ్చసంత కట్ చేసి మళ్ళీ మనం బ్లౌజ్ తీసుకొని అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి బ్యాక్ నెక్కి. ఇప్పుడు దీని కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపించి డిజైన్ చూపిస్తాను, బ్యాక్ సైడ్ డిజైన్.